ఏపీలో మంత్రులు మత్తుల నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. మద్యం పాలసీతోటి సీఎం చంద్రబాబు నాయుడు హైవేల మీద బార్లను, మద్యం షాపులను ప్రోత్సహిస్తున్నారన్నారు. తప్పుడు పద్ధతిలో మద్యం పాలసీ కొనసాగుతుందన్నారు. మంత్రే ఏకంగా బీరు ఆరోగ్యానికి మంచిదంటం సిగ్గుచేటన్నారు రోజా. కానీ నిన్న క్యాబినెట్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం చూస్తుంటే ఇది ముమ్మాటికి తాగుబోతు ప్రభుత్వం అనేది అర్థమైపోయింది. మద్యం సిండికేట్ ఓనర్లంతా కలిసి ఒక క్యాబినెట్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ధర్నాలు చేస్తుంటే ఈరోజు క్యాబినెట్లో ఏ విధంగా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా వారికి వచ్చే ముడుపుల కోసమే వాళ్ళు ఆలోచిస్తూ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఏపీలో చూస్తే మొత్తం 4,353 మద్యం షాపులు ఉంటే 3,500 షాపులు రహదారుల పక్కనే ఉన్నాయి. అలాగే 885 బార్లు ఉంటే దాంట్లో 550 బార్లు రహదారుల పక్కనే ఉన్నాయి. ఈరోజు మహిళల తాలిబొట్లు తెగిపోయినా పర్లేదు, తనకి కమిషన్లు కావాలి, తన ఖజానా నిండాలి అన్న విధంగా ఆయన ఈరోజు ఇలాంటి ఒక బార్ పాలసీల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవటం అనేది చాలా దురదృష్టకరం. అంత గౌరవమైన ఒక మంత్రి పదవిలో ఉండి ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారో మీరు చూశారు. వీరు హెల్త్ డ్రింక్ అంట, ఈ హెల్త్ డ్రింక్ తాగైనా వీళ్ళు క్యాబినెట్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి మేము మహిళలందరం కూడా వాటిని అన్నిటిని కూడా పగలగొట్టే కార్యక్రమం చేస్తాం.